రాష్ట్రంలో ఈ తరుణం ప్రతి ఒక్కళ్ళు లిక్కర్ వల్ల బాధింపచే పడిన వాళ్ళు ఒక్కలే కాదండి. ఈ దుర్ఘటనలు చూసిన వాళ్ళందరూ కూడా హవాకయ్యారు. ఇంత ఈజీగా బెయిల్స్ వస్తుంటే, బెయిల్ అస్ అఫ్ కోర్స్ దే రైట్, దాన్ని ఎవరం కాదనిలేం. కానీ సిట్ నుంచి హాజరైన కౌన్సిల్స్ అంత స్ట్రాంగ్గా లేరన్న ఫీలింగ్ చాలామందికి ఉంది. ఇప్పుడున్న అడ్వకేట్ జనరల్ దమల్పాటి శ్రీనివాస్ దగ్గర నుంచి తీసుకున్నా, పీపీ దగ్గర నుంచి తీసుకున్నా, వాళ్ళు ఎందుకు రిప్రజెంట్ చేశారు? దే షుడ్ హావ్ హైర్డ్ అ బెటర్ కౌన్సిల్. మిథున్ రెడ్డికే బెయిల్ వస్తే కనుక రేపు మిగతా వాళ్ళకి ఎంత స్కోప్ ఈజీగా ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డిని కనీసం ఇన్వెస్టిగేషన్కి కూడా పిలవకుండా అంతిమ లబ్ధిదారుడు జగన్ అని చెప్పి ఇండైరెక్ట్గా సిట్ ప్రతి లైన్లోనూ పేర్కొని రాజ్ కేశ్ రెడ్డి స్టేట్మెంట్స్ ఇవి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్ల లిక్కర్ కుంభకోణం జరిగింది అని చెప్పిన తర్వాత కూడా జగన్కి సెగ అంటకుండా, భారతీ రెడ్డి గారికి సెగ అంటకుండా పేర్లు ఎన్ని రకాలుగా తీసుకున్న తర్వాత నీరు కారేదట్టు ఈరోజు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే లిక్కర్ కుంభకోణంలో న్యాయం జరుగుతుందా? ఈ రోజు కాకపోతే రేపు 3వ ఛార్జ్షీట్ కాకపోతే 5వ ఛార్జ్షీట్లో అంతిమ లబ్ధిదారుడు పేరు వస్తుందని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూశారు. కానీ ఈ తరుణంలో బెయిల్ రావటం మొదలైంది.